హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి ట్రెండింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. సో ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి కట్ వర్క్, అలాగే హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ అయితే వచ్చింది. సో బార్డర్తో పాటు మనము బ్లౌజ్ హైలైట్ చేసుకోవాలి అంటే ఇలా చిన్న పైన అయితే ఫ్రిల్స్ పెట్టాను, కింద కూడా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. సో చాలా సింపుల్గా ఈ కావాల్సిన డిజైన్లో అయితే మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలాగే శారీకి సెట్ అయ్యే డిజైన్ కూడా మనమైతే సెలెక్ట్ చేసుకొని మరి స్టిచ్చింగ్ అయితే చేయాలి. సో కొంతమంది కస్టమర్స్ అయితే ఆప్షన్ మనకే ఇస్తారు. సో నాకైతే చాలా వరకు అయితే బ్లౌజ్కి ఏది సెట్ అయితే అదే స్టిచ్చింగ్ చేయమని అయితే చెప్తారండి. సో నాకు 100కి అయితే 90% నా ఆప్షన్తోనే నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ స్టిచ్చింగ్ చేశాను. అలాగే బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ కట్ అండి. సో మనకి కప్ సైజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. నా మెథడ్లో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చూడండి. అలాగే వీడియో అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనకు ఇచ్చిన కొలత బ్లౌజ్ ప్రకారం అయితే కొలత మెజర్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి. అలాగే నడుము లూజు, అలాగే బ్లౌజ్ యొక్క లెంత్ కూడా చాలా తక్కువగా అయితే ఉంది. సో బ్లౌజ్ అయితే ఫస్ట్ ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని చూస్తే మనకి నెక్ అయితే చూస్తున్నారు కదా, చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ప్రిన్స్ కట్ టైప్లో స్టిచ్చింగ్ చేశారు, కానీ చాలా డిఫరెంట్గా అయితే ఉందండి. అలాగే మనకి ఇంత చిన్న సైజ్ బ్లౌజ్కి అయినా కూడా కప్ సైజు మనకి కరెక్ట్గా ఎలా రావాలి అంటే అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనము లైనింగ్ అనేది వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా, సో ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉంచుకోవాలి. ఫస్ట్ అయితే నడుము లూజ్ అనేది చూసుకోవాలండి. సో ఉక్సు పట్టి దగ్గర నుండి కాజా పట్టి చివరి వరకు అయితే మనము నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఉక్సు పట్టి చివరి నుండి ఇలా కాజా పట్టి చివరి వరకు అయితే నడుము లూజ్ అనేది చూసుకోవాలి. సో ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 30 ఉంది కదండి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి 7.5 అయితే వస్తుంది కదా. సో 7.5కి ఒక మార్కింగ్, డాట్ కోసం అయితే 1 ఇంచు, అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు, ఇలా 3 మార్కింగ్స్ అయితే చేసి పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్ అనేది చూసుకోవాలి. సో ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ మనకి 13.5 ఇంచులు అయితే ఉందండి. సో 13.5 ఇంచులు అంటే ఖర్చుతో కలిపి అయితే 14.5 ఇంచులు అయితే పెట్టేసుకోవాలి. సో ఇలా 14.5 ఇంచులు పెట్టుకున్న తర్వాత మనకి పైన ఇక్కడ 14.5 దగ్గర ఒక లైన్ తీసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచుతో మళ్ళీ ఒక లైన్ తీసుకోవాలి. ఇక్కడ కింద కూడా ఒక 1/2 ఇంచుతో ఇంకొక లైన్ తీసుకోవాలి. ఈ 1/2 ఇంచు ఎందుకంటే మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఖర్చు కోసము, అదైతే మనం స్టిచ్చింగ్ చేశాక ఖర్చు కోసం అయితే వెళ్ళిపోతుంది. సో నడుము లూజు 30 ఇంచులు ఉంది కాబట్టి షోల్డర్ లెంత్ మనకి 5 ఇంచులు అయితే సరిపోతుంది. 5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కోసం కూడా 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి. సో చిన్న సైజ్ బ్లౌజ్ అంటే మనకి 30 ఇంచులదే కాబట్టి ఈ చెస్ట్ లూజు హామ్ లూజుని బట్టి కూడా మనము ఇలా ఆర్మ్ డౌన్ కోసం మార్కింగ్ అనేది చూసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచులు మార్కింగ్ చేశాను. ఇక్కడ నెక్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు. సో కింద అంటే మనం ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి అయితే 10 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు తీసేసి అయితే 9.5. పైన నెక్ విడ్త్ 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, కింద కూడా సేమ్ 2 ఇంచులు పెట్టేసుకొని ఇలా బాక్స్ షేప్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ డీప్నెస్ కావాలి అంటే కింద 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, దాని పక్కకి ఇంకొక 1/4 ఇంచు లేదంటే 1/2 ఇంచు పెట్టేసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలండి. డైరెక్ట్ షోల్డర్ దగ్గర నుంచి అయితే మార్కింగ్ చేసుకోవద్దు. మనకి ఇలా భుజాలు జారకుండా ఉండాలి అంటే నెక్ లోపటికి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటే మనకి షోల్డర్స్ పైన షోల్డర్ జారకుండా ఉంటుంది, కింద మనకి నెక్ రౌండ్ కూడా డీప్గా అయితే ఉంటుంది. ఆర్మ్ రౌండ్ కోసం వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టుకొని ఇలా సింపుల్గా కర్వ్ అయితే తీసుకోవాలి. మనకి ప్రాక్టీస్ అనేది లేకుంటే అయితే షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గర నుంచి ఇలా 1.5 పెట్టేసుకొని ఇలా కర్వ్ అయితే తీసేసుకోవచ్చు. సో కొన్ని ఈజీ టిప్స్ కూడా ఉంటాయండి. సో కావాలి అంటే నా ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో ఇక్కడ మనకి హామ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు అయితే ఉంది. సో 8 ఇంచులకి ఒక మార్కింగ్, అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు. సో మనకి బాడీ బ్లాక్ అనేది ఇలా రెడీ అయిపోయింది కదా. సో చెస్ట్ లూజ్ ఇలా కూడా కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాతనే మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కింద కొంచెం ఒక 1/2 ఇంచు క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలి.
కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ మనకి నెక్ కటింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. క్యాన్వాస్ కటింగ్ అయితే చేసుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ నెక్ కటింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. చుట్టూరా ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది మనం మార్కింగ్ చేసుకున్న వరకు. సో ఇక్కడికి వరకు అయితే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా. దీన్ని బేస్ చేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందామండి. మనకి ప్రతిదీ అయితే కొలత చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్ట్రైట్ కట్ అయితే బ్లౌజ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ క్లాత్ కరెక్ట్గా మనకి సైడ్కి జాయింట్స్ అనేవి ఏమి పడకుండా కరెక్ట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. మనకి క్రాస్ కటింగ్ అయితే క్లాత్ అడ్జస్ట్ కాక సైడ్ జాయింటింగ్ అయితే పడుతుంది. ఇక్కడ 2 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి. మనకి షేప్ పట్టీ కోసం అయితే వస్తుంది కదా, కరెక్ట్గా 2 ఇంచెస్ మెజర్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ అయితే చేసుకోకూడదండి. కరెక్ట్ 2 ఇంచెస్ అయితే సరిపోతుంది ఎలాంటి సైజ్ బ్లౌజ్కి అయినా కూడా. ఇలా 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని చుట్టూరా మార్కింగ్ అయితే చేసుకుంటే మనకి సేమ్ బాడీ బ్లాక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనము నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 2 ఇంచులు నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు కదా. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ కూడా చూసుకోవాలి. సో 6.5 ఇంచులు అండి. సో ఖర్చుతో కలిపి అయితే 7 ఇంచులు తీసుకోవాలి. సో ఇలా వచ్చేసి మనకి నెక్ బాక్స్ అయితే తీసుకున్నాం కదా. డీప్ కావాలి అంటే కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ వరకు మనకి డీప్ కావాలి అంటే ఇక్కడ కింద డీప్ తీసుకుంటే సరిపోతుంది. మనము లోతు అనేది షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచులు, అలాగే చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, సో అది అయితే తీసుకొని ఒక 1/2 ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ వచ్చేసి నెక్ మనకి సైజ్ అనేది చిన్నగా ఉంది కాబట్టి కింద కూడా ఇలా కింద 2 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి. కింది నుండి చివరికి వచ్చేసరికి 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలి. సో ఇక్కడ షోల్డర్ మిడిల్లో నుంచి ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఉందండి. సో మనకి కంపల్సరిగా ఫ్రంట్ లెంత్ అనేది చూసుకున్న తర్వాతనే ఇలా షేప్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఫ్రంట్ లెంత్, ఫ్రంట్ నెక్, అలాగే లోతు కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకొని డాట్ మార్కింగ్ అనేది చేసుకుందాము. సో ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండి. మనకి కట్ వర్క్ బ్లౌజ్ కానీ ఎలాంటి నెక్ డిజైన్స్ అనేది పెట్టుకోవాలి అంటే ఇలా స్ట్రైట్ కట్ బ్లౌజ్లకి అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న మనకి ఎక్స్ట్రా అనేది ఏమి లేకుండా చూసుకోవాలి. 2 ఫ్రంట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 ఈక్వల్గా ఉండేట్టు చూసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్కి నెక్ విడ్త్, నెక్ లెంత్ అనేది ఎంత తీసుకున్నామో చూసుకొని ఇక్కడ కూడా సేమ్ క్యాన్వాస్ పైన సేమ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ 2 ఇంచుల నెక్ విడ్త్ పెట్టుకున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచులు. సో 9.5 ఇంచులకు పెట్టేసుకొని ఇక్కడ డీప్ కోసం అయితే 2.5 ఇంచు అయితే పెట్టేసుకొని ఇలా బాక్స్ షేప్ మనకి డీప్ ఎంత కావాలి అంటే అంత డీప్ అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇలా బాక్స్ షేప్ తీసుకున్న తర్వాత ఇలా మనకి రౌండ్ నెక్ కాబట్టి ఇలా రౌండ్ నెక్ తీసేసుకొని ఇక్కడ 1 ఇంచు అవసరం లేదండి, మనకి ఒక 3/4 ఇంచు అయినా కూడా సరిపోతుంది. సో ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ అయిపోతుంది. మనకి క్యాన్వాస్ అనేది కటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. 1 ఇంచ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇలా 1 ఇంచ్తోని కూడా ఇంకొక రౌండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఎలాంటి క్యాప్ కానీ ఎలాంటిది లేకున్నా కూడా జస్ట్ టేప్ మెజర్మెంట్స్తో అయితే మనకి ఈజీగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రతి 1 ఇంచ్కి ఒక మార్కింగు. సో మనకి ఇలా 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుంటే మిడిల్లో ఒక 1 ఇంచు. సో ఫస్ట్ ప్రతి 1 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ప్రతిదీ కూడా సేమ్ కొలతతో అయితే వస్తుంది. సో ఇలా ఒకటి వదిలేసి 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలా మధ్యలో దానికి దగ్గర ఒక 1/2 ఇంచు ఇలా పెట్టేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా 1 ఇంచ్ అనేది చాలా ఎక్కువ అయిపోయిందండి. సో అందుకోసం వచ్చేసి నేను ఇంకొక 1/2 ఇంచు మార్కింగ్తో అయితే ఇలా చేస్తున్నాను. సో మనకి ఇలా కట్ వర్క్ అనేది ఈ షేప్లో తీసుకోవచ్చు, లేదంటే ఇలా ఆపోజిట్ షేప్లో కూడా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకుంటే అయితే నెక్ ఎక్కువ డీప్ అనేది ఉండదు. ఇంకో దీనికి రివర్స్ కటింగ్లో తీసుకుంటే అయితే నెక్ డీప్ అనేది ఎక్కువగా వస్తుంది. సో మనకి ఎలా కావాలంటే అయితే అలా కటింగ్ చేసుకోవచ్చండి.
ఇక్కడి వరకు అయితే బాడీ లైనింగ్ క్యాన్వాస్ మెయిన్ క్లాత్ అయితే కటింగ్ అయిపోయింది కదా అండి. ఇదైతే హ్యాండ్స్ కోసము. సో మనకి హ్యాండ్స్ కోసం వచ్చేసి ఈ కొంచెం పఫ్ హ్యాండ్స్ లాగా అయితే ఫ్రిల్స్ పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. సో ఇది బార్డరు. సో ఇది మీడియం సైజ్ బార్డర్ అయితే ఉంది. సో బార్డర్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే హ్యాండ్కి బార్డర్ అనేది పెట్టాలి. మిగిలింది పైన ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. సో అందుకోసం అయితే జస్ట్ మనకి క్లాత్ ఎంత ఉంటే అంత లెంత్ అయితే పెట్టమన్నారు. అది షార్టే కానీ లాంగే కానీ. సో దానికోసం అయితే కరెక్ట్గా 2 హ్యాండ్స్ కోసం అయితే తీస్తున్నాను. ఇలా బార్డర్ తీసేగా మిగిలిన క్లాత్ ఇలా మనకి ప్రిల్స్ అయితే రావాలి పైనది. సో ఇక్కడ వచ్చేసి 10 ఇంచెస్ ఉందండి. సో 10 ఇంచెస్ అంటే ఖర్చుపోగా మనకి 9 ఇంచెస్ అయితే వస్తుంది. ఇలా దీన్ని కూడా మళ్ళీ ఫోల్డింగ్ కట్ చేసుకుంటే మనకి 2 హ్యాండ్స్కి అయితే వస్తుంది కదా. సో బార్డర్ వచ్చేసి ఎలాగో 2 హ్యాండ్స్కి అయితే వస్తుంది. మనకి ఇలా మెయిన్ క్లాత్ కూడా కంపల్సరీగా కావాలి కాబట్టి ఇది వచ్చేసి మనకి ఇది బార్డరు 2 హ్యాండ్స్కి మెయిన్ క్లాత్ అంటే ప్లెయిన్ క్లాత్ కూడా మనకి ఇలా 2 హ్యాండ్స్కి కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి డిజైన్ పైన బ్లౌజ్ విడ్త్ ఎంత ఉంటే అంత అయితే కట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవాలి. సో ఇలా లైనింగ్ని అయితే 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకొని ఓపెన్స్ అనేది ఆపోజిట్ ఉంచుకొని మనకి ఇంతకుముందు క్లాత్ విడ్త్ వచ్చేసి 10 అంటే మెయిన్ క్లాత్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది కదా. సో అది జాయిన్ చేయగా మనకి క్లాత్ లెంత్ అనేది తగ్గుతుంది కదా. సో దానికోసం వచ్చేసి ఇక్కడ 9.5 ఇంచెస్ అయితే పెట్టానండి లైనింగ్. సో 9.5 పెట్టి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2 ఇంచుల మార్కింగ్. ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు. సో 3 ఇంచుల దగ్గర ఒక మార్జిన్ తీసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు ఉంది కదా. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే చూసుకోవాలి. సో ఇలా మనకి చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అండి. షోల్డర్ విడ్త్ మీద 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని హామ్ లూజ్ వరకు ఇలా హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ జస్ట్ రఫ్గా అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను. సో ఏదైనా మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే కామెంట్ అయితే చేయండి. నేనైతే తప్పకుండా ఇంకొక వీడియో చేసి అయితే చూపిస్తాను. సో ఇక్కడ హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో దీనికి మనము లైనింగ్కి జాయిన్ చేసుకున్నప్పుడు ఇలా జాయింటింగ్ అయితే ఉంటుంది కదా. కటింగ్ చేసుకునేటప్పుడే మనము జాయింటింగ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి బార్డరు ప్లస్ ఇది వచ్చేసి లైనింగ్ మనకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ చిన్నగా బార్డర్కి కూడా కట్ వర్క్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ కట్ వర్క్ కోసం అయితే 1 ఇంచ్ అనేది తీసుకోవాలండి. సో 1 ఇంచ్ విడుతున్న 1 ఇంచ్ లెంత్తో మనము కట్ వర్క్లో స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి కింద హ్యాండ్ లూజు ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు అయితే హ్యాండ్ లూజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 1 ఇంచ్ 2 హ్యాండ్స్ కోసం అయితే 2 లైన్స్ తీసేసుకొని ఇలా కటింగ్ చేశాను. సో ఇక్కడ లైనింగ్కి చిన్న జాయింటింగ్ అయితే ఉంది కదా. సో జాయింటింగ్ అయితే చేసి క్యాన్వాస్ అయితే కట్ చేసి ఐరన్ అయితే చేసాను. అలాగే మనకి ఇక్కడ ఫుల్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ బార్డర్ వచ్చేసి హ్యాండ్కి, అలాగే పైన ప్రిల్స్ కోసం అయితే ప్లెయిన్ క్లాత్
సో ప్రతిదీ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ ఒకటి మిగిలి ఉందండి. సో షేప్ పట్టీ కోసం ఈ క్లాత్ అయితే షేప్ పట్టీ కోసం అయితే అయిపోతుంది. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. హ్యాండ్కి చిన్నగా కట్ వర్క్ అయితే పెట్టాను కదా, హ్యాండ్ డిజైన్ అయితే ఇలా ప్రిల్స్ పెట్టి అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇక్కడ హ్యాండ్కి కూడా చిన్నగా కట్ వర్క్ అనేది కటింగ్ చేశాను కదా, మరి ఎక్కువ కట్ వర్క్ కాకుండా సింపుల్ కట్ వర్క్తో బ్లౌజ్ స్టిచ్చింగ్ హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చేశాను. మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇలా వచ్చింది. సో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మనకి కట్ వర్క్ మనము క్యాన్వాస్ పైన ఇలా కటింగ్ చేస్తే స్టిచ్చింగ్ కూడా సేమ్ అలాగే అయితే వస్తుంది. సో మంచి ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేసి చూపించాను. అలాగే స్టిచ్చింగ్ తర్వాత కూడా సేమ్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. సో ఫైనల్లీ మనకి కప్పు ఫ్రంట్ కప్పు కూడా చాలా నీట్గా అయితే వచ్చిందండి. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా కటింగ్ అయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.